Joint military exercise dash between India and France commenced at La Cavalerie, France. సో ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్ ఒకటి జరుగుతుందండి. జూన్ 18th నుంచి స్టార్ట్ అయింది అండ్ జూలై 1st వరకు కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సైనిక విన్యాసం అన్నమాట. పదాతి దళం ఉంటుంది కదా, సైనికులు మిలిటరీ విన్యాసము. ఇది ఎక్కడ జరుగుతుంది? ఫ్రాన్స్లో జరుగుతుంది. అయితే ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ యొక్క పేరేంటి అని అడుగుతున్నాడు. సో పేరేంటి అంటే శక్తి. అండ్ ఇక్కడే ఇంకొక బిట్ గుర్తుపెట్టుకోండి, అదే ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్యలో నావల్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ నావల్ ఎక్సర్సైజ్ యొక్క పేరు వరుణ అని ఉంటుందండి. సో ఒక్క పాయింట్ కూడా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, Dash is the code name for Israel's largest and most ambitious military strikes against Iran. సో ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది కదండి. సో అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ పైకి ఫస్ట్ బాంబింగ్స్ స్ట్రైక్స్ చేసింది కదండి ఇజ్రాయెల్. సో ఆ యొక్క ఆపరేషన్కి ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరేమిటి అని అడుగుతున్నాడు. సో దాని పేరు ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లయన్. సో మేము ఒక లయన్ లాగా మా యొక్క ఇజ్రాయెల్ ప్రజలు తలెత్తుకొని మా మీదికి అంటే ఈ వీళ్ళు అణ్వాయుధం తయారు చేస్తున్నారన్నటువంటి ఒక మీమాంసలో ఉన్నారు కదండి అందరూ. సో ఇరాన్ అణుశక్తిని నిర్వీర్యం చేస్తాము, మేము రైజింగ్ లయన్ లాగా ప్రజలందరం ఉండి ఈ యొక్క స్ట్రైక్స్ చేస్తున్నాము అనే ఒక ఉద్దేశాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క పేరు పెట్టారండి. సో ద నేమ్ ఈస్ ఆపరేషన్ రైజింగ్ లయన్. Next question, America struck 3 nuclear sites in Iran under Operation Dash. So the answer is Midnight Hammer. సో 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత B-2 స్టెల్త్ బాంబర్స్ స్ట్రైక్ చేశాయండి ఇరాన్ పైన. ఇరాన్లో ఉన్నటువంటి 3 అణుధార్మిక ప్రదేశాలు అంటే అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అన్నటువంటి ఒక ఉన్నటువంటి ప్రదేశాలు ఫోర్డో, నతాన్స్, ఇస్ఫహాన్. సో ఈ మూడింటి పైన కూడా ఈ అమెరికా అనేటువంటిది B-2 బాంబర్స్తోని స్ట్రైక్స్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఈ యొక్క ఫోర్డో అణు కేంద్రం అనేటువంటిది ఒక కొండ కింద తయారు చేయబడింది అనమాట. సో ఒక కొండకి దగ్గర 90 feet లోపల ఈ యొక్క సెంట్రిఫ్యూజెస్, కొన్ని వందల సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయనేటువంటిది ఒక ఇది ఉందన్నమాట. సో దాంతో ఏంటంటే అణ్వాయుధాలని ఈజీగా తయారు చేయొచ్చు. మరో 3 ఏళ్లలో అయితే మొత్తానికి చాలా పెద్ద అణ్వాయుధం తయారు చేయలే శక్తి ఇరాన్కి వస్తుంది అనేటువంటి ఒక ఇది ఉంది. సో దాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ స్ట్రైక్స్ జరిగాయన్నమాట. సో ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం కూల్చివేయబడింది అనేటువంటిది ఇప్పుడు బొగట్టా. సో ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏదైతే B-2 బాంబర్స్ ఉన్నాయో అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. అండ్ అమెరికా ఏం చెప్పింది, 2 వారాల తర్వాత ఈ యుద్ధం మీద మేము డెసిషన్ తీసుకుంటాం అని చెప్పిన 2 రోజుల్లోపే ఈ అటాక్స్ జరగడం గమనార్హం. సో దాని యొక్క పేరు ఏంటంటే మిడ్నైట్ హ్యామర్. నెక్స్ట్ క్వశ్చన్, the B-2 Spirit stealth bomber has a radar cross section of approximately, the answer is 0.0001 square meters. సో ఇక్కడ ఇదేంటంటే రాడార్ క్రాస్ సెక్షన్ అనే పాయింట్ గురించి మీకు తెలియాలి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధ విమానం కానీ ఒక క్షిపణి కానీ శత్రువు యొక్క ఎయిర్ బేస్లోకి అంటే ఎయిర్లోకి గగనతలంలోకి ప్రయాణించినప్పుడు ఆ యొక్క దేశం అనేది ఎలా తెలుసుకుంటుంది? రాడార్స్ పంపించడం ద్వారా తెలుసుకుంటుంది. సో రాడార్ సిగ్నల్స్ని ఇవి ఇంటర్సెప్ట్ చేస్తాయన్నమాట. ఈ టెక్నాలజీతో జనరల్గా ఏమవుతుందంటే ఆ యొక్క యుద్ధ విమానం గాల్లో ఉన్నప్పుడు మనం పంపించే రాడార్ సిగ్నల్స్ మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఆ వెనక్కి వచ్చిన దాన్ని బట్టి పరావర్తనం అంటారు. సో ఆ పరావర్తనం చెందిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అది ఎక్కడుంది వస్తుంది అనేది. సో కానీ ఈ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లో ఆ రాడార్ తగిలినప్పటికీ కూడా రాడార్లు పరావర్తనం చెందవు. ఏమవుతాయి? రాడార్స్
శోషించుకోబడతాయి. ఐదర్ శోషించుకోవడం అంటే ఇంకా అవి రివర్స్ వెళ్ళవు, మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. లేదు ఒకవేళ కొంచెం పరావర్తనమైనా కూడా అది ఎంత అంటే జస్ట్ 0.001 స్క్వేర్ మీటర్స్. లైక్ ఒక పక్షి కనుక వెళ్తుంటే మనం రాడార్ సిగ్నల్ పంపితే పక్షి నుంచి వచ్చేటటువంటి రివర్స్ రిఫ్లెక్షన్ మాత్రమే వస్తుంది అనమాట. సో అక్కడ ఒక యుద్ధ విమానం ఉంది అన్నటువంటిదే మనకు అర్థం కాదు. సో ఒక పక్షి వెళ్తుందేమో అన్నంత మట్టుకే ఉంటుందన్నమాట. సో ఇవి లేకపోతే ఇంకొకటి ఏం చేస్తుందంటే ఇది రాడార్స్ని స్కాటర్ చేస్తుంది, అంటే చెల్లా చెదురుగా వెళ్ళేటట్టు చేస్తుంది. సో అందువల్ల మళ్ళీ పరావర్తనమయ్యి మన దగ్గరికి వచ్చి సో అండ్ సో ఉంది అనేటువంటి విషయం తెలియదు అనమాట. సో దీన్ని మనం రాడార్ క్రాస్ సెక్షన్ అనేటువంటి ఒక దాంతో కొలుస్తాం అన్నట్టు. సో అది ఎంత అంటే ఒక పక్షికి ఉన్నంతే ఉంటుంది దీనికి. సో అందువల్లనే ఇది స్టెల్త్ బాంబర్ అయింది. సో అందుకే కనిపెట్టలేకపోయారు. డైరెక్ట్ 18 గంటలు ప్రయాణం చేసి వచ్చి బాంబింగ్ చేసేదాకా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ స్టెల్త్ టెక్నాలజీ ఉంది అందువల్ల. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్కేల్స్ అప్ డాష్ టు ఇంక్లూడ్ నేపాల్, శ్రీలంక సిటిజన్స్ ఇన్ ఇరాన్ ఎవాక్యుయేషన్. సో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, సో దాంట్లో ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులను మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా స్టార్ట్ చేసిందే ఆపరేషన్ సింధు. సో ఆ ఆపరేషన్లో భాగంగా నేపాల్, శ్రీలంక సిటిజన్స్ని కూడా మన భారతదేశం వెనక్కి తీసుకొని వస్తుంది యుద్ధంలో అఫెక్ట్ అయిన ఏరియాస్ నుంచి, అంటే ఇరాన్ నుంచి. సో ద ఆన్సర్ ఈస్ ఆపరేషన్ సింధు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.